ప్రెజెంట్ చాలా మంది ఏందంటే పెట్రోల్ బంక్‌లో క్రెడిట్ కార్డ్ అనేది స్వైప్ చేస్తూ ఉంటారు. ఓకేనా? బట్ రీసెంట్‌గా వచ్చిన అప్‌డేట్‌లో ఏంటి అంటే ఈ ఆగస్ట్ నుంచి ఎవరైతే పెట్రోల్ బంక్‌లో గనుక స్వైప్ చేశారనుకోండి, మీకు నార్మల్‌గా ఏందంటే స్వైప్ చేసినప్పుడు మీకు బ్యాంక్ నుంచి కొంచెమన్నా చార్జెస్ అనేవి పడతాయి. ఓకేనా? బట్ అది గాకుండా ఇప్పుడు ఎక్స్‌ట్రాగా ఏందంటే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ చార్జెస్ అని జెప్పేసి ఎక్స్‌ట్రాగా మీకు కొత్తగా చార్జెస్ అయితే పడుతున్నాయి. అంటే అది ఏదైతే మీరు ఓవరాల్‌గా మీరు స్వైప్ చేస్తున్నారో దాంట్లో 1% అనేది మీకు చార్జెస్ రూపంలో పడుతున్నాయి. ఓకేనా? అండ్ దాంతో పాటు మీకు ఎక్స్‌ట్రాగా ఏందంటే ఐజీఎస్టీ అనే ఒక టాక్స్ రూపంలో కూడా మీకు చార్జెస్ అనేవి పడబోతున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే మీకు 2.5% వరకు మీకు చార్జెస్ అనేవి పడబోతున్నాయి. ఇదొచ్చేసి అన్ని బ్యాంక్స్‌కి ఉందో లేదో తెలీదు గానీ, నేను పర్సనల్‌గా వచ్చేసి హెచ్‌డీఎఫ్‌సీ అయితే క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ చేసిన. సో, ఆల్రెడీ నాకు చార్జెస్ పడ్డాయి కాబట్టి, దానికి సంబంధించిన ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో కూడా చేసి పెట్టిన. ఎంత పడ్డది, ఏంటి అని డీటెయిల్ ఇన్ఫర్మేషన్‌తోని ఒక ఫుల్ వీడియో అయితే చేసి పెట్టాను. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది. ఒకసారి వెళ్లి చెక్ చేస్తే మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా?